రైట్. ఇక ఓవరాల్గా మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ పదవిపై ఉత్కంఠ అయితే నెలకొంది. దీనిపై మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి గోవింద్ లైవ్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. గోవింద్, మున్సిపల్ చైర్మన్ డిప్యూటీ చైర్మన్ అదేవిధంగా మేయర్ డిప్యూటీ మేయర్ ఎన్నిక ఏదైతే ఉత్కంఠభరితంగా రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతోంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మున్సిపాలిటీల్లో మాత్రం దాదాపుగా 36 మున్సిపాలిటీలు అంగు రావడం. అయితే బీజేపీ పాత్ర అంగున్న చోట కొన్ని చోట్ల అంటే 2 నుంచి 3 మున్సిపాలిటీల్లో మాత్రం బీజేపీ ఎక్సాపిసియో అదేవిధంగా స్వతంత్ర అభ్యర్థులతోటి బీజేపీ కైవసం చేసుకునే విధంగా కూడా ఇప్పటికే క్యాంపు నుంచి చేరుకోవడం. ఇప్పటికే బీజేపీ కార్పొరేటర్లు కూడా కౌన్సిలర్లు అందరూ కూడా ఆ ప్రమాణ స్వీకారం చేస్తూ ఉన్నారు. దాని తర్వాత జరిగేటటువంటి ఎన్నికకు సంబంధించిన మాత్రం బీజేపీలో అయితే ఒక ఉత్కంఠ అయితే నెలకొన్నట్టు పరిస్థితి కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ ఉన్నటువంటి నిజామాబాద్ అదేవిధంగా కరీంనగర్ కార్పొరేషన్లో మాత్రం ఇప్పటికే కరీంనగర్ కార్పొరేషన్లో ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. కానీ నిజామాబాద్ కార్పొరేషన్ కూడా బీజేపీ అధిష్టానం ఆశలు పెట్టుకున్నప్పటికీ కూడా 2 రోజుల క్రితం ఆ స్థానిక ఎంపీ మేము ప్రతిపక్షంలోనే కూర్చుంటాం, ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్, ఎంఐఎం, బీఆర్ఎస్ అన్ని స్వతంత్రులందరూ కూడా మమ్మల్ని అడ్డుకునే ప్రయత్నంలో భాగంగానే రాజకీయ కుట్రలో భాగంగానే వాళ్ళందరూ కూడా ప్రేమాయణంతో నిజామాబాద్ కార్పొరేషన్ కూడా బీజేపీకి దక్కకుండా కూడా వాళ్ళు ఏదైతే ప్రయత్నం చేశారో ప్రజలందరూ చూస్తున్నారు కాబట్టి ప్రజల తీర్పును మేము గౌరవిస్తాం కాబట్టి ఖచ్చితంగా మేము ప్రతిపక్షాలు ఉంటామని చెప్పడంతో బీజేపీ నిజామాబాద్ మీద కూడా ఆశలు వదిలేసుకోవడం జరిగింది. అయితే ఆశలు మాత్రం కరీంనగర్ కార్పొరేషన్ మీద నిండుగా బీజేపీ పెట్టుకోవడం, అదేవిధంగా 2 నుంచి 3 మున్సిపాలిటీలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా నారాయణపేట మున్సిపాలిటీలో బీజేపీ సొంతంగా కూడా 11 మున్సిపాలిటీలు గెలవడం, అదేవిధంగా ఒక స్వతంత్ర అభ్యర్థిని కూడా బీజేపీలో చేర్చుకోవడం, అదేవిధంగా ఎక్సాపిసియో కూడా డీకే అరుణ అక్కడ ఓటు నమోదు చేసుకోవడం. అయితే ప్రస్తుతానికైతే అక్కడ కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం కొనసాగుతుంది. మరి కాసేపట్లో కూడా చైర్మన్ ఎన్నిక కొనసాగుతుంది. ఒకవైపు బీజేపీ తన అభ్యర్థిని అక్కడ క్యాండిడేట్ను చైర్మన్గా క్యాండిడేట్గా ప్రకటించింది, మరోవైపు కూడా కాంగ్రెస్ కూడా తన క్యాండిడేట్ కూడా ప్రకటించింది. కానీ నారాయణపేటలో మాత్రం బీజేపీ కూడా అక్కడ ఓటింగ్కి బీఆర్ఎస్ కూడా ఓటింగ్కి దూరంగా ఉంది. మరి నారాయణపేటలో అదేవిధంగా నెక్స్ట్ ఆదిలాబాద్ మున్సిపాలిటీలో బీజేపీ ఆశలు పెట్టుకుంది. కేవలం 2 స్థానాలు మాత్రమే బీజేపీ చైర్మన్ పీఠానికి దూరంలో ఉంది. మరి స్వతంత్ర అభ్యర్థులతోటి ఆ బీజేపీ ఆదిలాబాద్ మున్సిపాలిటీని కూడా కైవసం చేసుకునే విధంగా కూడా బీజేపీ పాదులు కదుపుతుంది. మరి అదేవిధంగా కూడా కాంగ్రెస్ పార్టీ మిగతా ఎంఐఎం కానీ అదేవిధంగా స్వతంత్ర అభ్యర్థులతో కూడా ఖచ్చితంగా ఆదిలాబాద్ మున్సిపాలిటీని కూడా బీజేపీకి దక్కకుండా రాజకీయ వ్యూహంలో కూడా కాంగ్రెస్ ప్రయత్నం కొనసాగుతోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి. అదేవిధంగా మెట్పల్లి, రాయకల్ అదేవిధంగా బీజేపీ కొంతవరకు కూడా 2-3 ఓట్లతో ఈ 2 మున్సిపాలిటీలు కూడా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఆ ఎంపీ అరవింద్ తీవ్ర ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉన్నారు. ప్రస్తుతం అయితే కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం కొనసాగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ కూడా బీజేపీ ఆశలైతే మెండుగా మున్సిపాలిటీని కూడా బీజేపీ కైవసం చేసుకుంటుందనే ఒక ఆశతో అయితే బీజేపీ పావులు కలుపుతున్నట్టు కూడా సమాచారం ఉంది. అయితే ముఖ్యంగా బీజేపీ కొన్ని చోట్ల మున్సిపల్ కార్పొరేషన్ కైవసం తీసుకెళ్తుంటే మరికొన్ని చోట్ల 2 నుంచి 3 వరకు కూడా కింగు మేకర్ పాత్ర బీజేపీ పోషిస్తున్నట్టు కూడా సమాచారం అంతా ఉంది. ముఖ్యంగా అమనగల్లో బీజేపీ కాంగ్రెస్ కు మద్దతు ఇస్తుంది అనే ఒక సమాచారం అయితే పెద్ద ఎత్తున వార్తలు రావడం, దీంతో ఒకవైపు రాజకీయంగా కూడా బద్ద శత్రువులైనటువంటి జాతీయ పార్టీ కాంగ్రెస్ ఒకవైపు అదేవిధంగా బీజేపీ 2 కలవడం ఏంటనే కూడా బీజేపీ నేతల్లో కూడా ఒక ఉత్కంఠ నెలకొంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నేతల్లో కూడా ఒక ఆశ్చర్యమైనటువంటి ఉత్కంఠ కూడా 2 పార్టీల మధ్య కొనసాగుతుంది. అదేవిధంగా బెల్లంపల్లిలో కూడా కాంగ్రెస్ కూటమికి అంటే బీఆర్ఎస్ కు కొంతవరకు కూడా మెజార్టీ ఉన్నప్పటికీ కూడా 2 ఓట్ల దూరంలో బీఆర్ఎస్ ఉండడంతో అక్కడ కాంగ్రెస్ తన మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపల్ను కూడా కైవసం చేసుకున్న దిశగా కూడా 1 ఓటు తక్కువడంతో అక్కడ బీజేపీ 1 ఓటు ఉంది కాబట్టి ఖచ్చితంగా బీజేపీని కూడా మద్దతు కోరడం, బీజేపీ దానికి సానుకూలంగా స్పందించినట్టు బెల్లంపల్లి కూడా కాంగ్రెస్ బీజేపీ మద్దతుగా వెళ్తున్నాయనే ఒక సమాచారం అయితే దీంతో కూడా కాంగ్రెస్ బీజేపీ మైత్రి ఏదైతే ఉందో దాన్ని బీఆర్ఎస్ టార్గెట్ చేయడం, మరి వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఈ విధంగా స్థానిక పరిస్థితుల దృష్ట్యా మరి కాంగ్రెస్ బీజేపీ పొత్తులుగా వెళ్తున్నటువంటి 2 మున్సిపాలిటీలో మరి బీజేపీ దీన్ని ఏ విధంగా రాజకీయంగా ఓవర్కమ్గా తిప్పికొట్టే ప్రయత్నం అంటే బీఆర్ఎస్ చేసే రాజకీయ కౌంటర్కు మరి బీజేపీ ఏ విధంగా కౌంటర్ చేయబోతుంది. అదేవిధంగా కింగ్ మేకర్ పాత్ర కాగజ్ నగర్ అదేవిధంగా ఆర్మూరు అదేవిధంగా కామారెడ్డి జిన్నారం అయితే జన్నారం ఇప్పుడే ముగిసింది. అయితే ఇష్నాపూర్లో కూడా కొంతవరకు కూడా పోటాపోటీ ఉన్నప్పటికీ కూడా అధికార కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష బీఆర్ఎస్ ఈ 2 మధ్య కూడా పోటాపోటీ జిన్నారం మున్సిపాలిటీని అదే ఇష్నాపూర్ మున్సిపాలిటీని కైవసం చేసుకోవాలని ఒక ప్రయత్నం కొనసాగుతున్న తరుణంలో అనూహ్యంగా కూడా స్థానిక ఎంపీ రఘునందన్ అదేవిధంగా పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి ఇద్దరు కూడా ఒకే కారులో రావడం అంటే ఇద్దరు కూడా అక్కడ ఎక్సాపిసియో ఓట్లుగా నమోదు చేసుకోవడం, ఆ ఓటింగ్ కూడా ఇద్దరు కూడా ఒకటే కారులో రావడంతో అక్కడ కూడా రాజకీయంగా కూడా కొంతవరకు కూడా ఉత్కంఠ రేగుతోంది. అయితే ఇద్దరు కూడా బీఆర్ఎస్ ఏదైతే మున్సిపాలిటీని కైవసం చేసుకోవాలనే ఒక క్యాంపు రాజకీయాలను ఇప్పుడే ఏదైతే తీసుకొని అక్కడ ఇష్నాపూర్కు రావడం, అక్కడ ఎంపీలు అంటే ఎమ్మెల్యే ఇద్దరు కూడా ఒకటే కారులో రావడంతో ఇక్కడ కాంగ్రెస్ ను అడ్డుకునే ప్రయత్నంలో భాగంగానే స్థానికంగా కూడా ఎంపీ అదేవిధంగా ఎమ్మెల్యే ఇద్దరు కూడా మాట్లాడుకునే మున్సిపాలిటీని కైవసం చేసుకునే దిశగా అంటే ఇష్నాపూర్లో కూడా బీఆర్ఎస్ మున్సిపాలిటీ కైవసం తీసుకున్న
కూడా బీజేపీ మద్దతు ఇస్తుందంటే కొన్ని చోట్ల కాంగ్రెస్ బీజేపీ ఏదైతే మద్దతు, మరి కొన్ని చోట్ల అవసరం ఉన్న చోట బీఆర్ఎస్కు బీజేపీ మద్దతు ఇచ్చింది, అవసరం ఉన్న చోట బీజేపీకి బీఆర్ఎస్ కూడా ఒకవేళ అధికారికంగా పొత్తు ప్రకటించినప్పటికీ కూడా బయట నుంచి మేము మద్దతు ఇస్తున్నామనే ఒక కోణంలో మాత్రం ఈ యొక్క రాజకీయ స్థానిక పరిస్థితుల దృష్ట్యా రాజకీయాలు మాత్రం మలుపు తిరగని చెప్పుకోవచ్చు. బీజేపీ మాత్రం సొంతంగా అయితే ఎక్సాఫీషియల్ సభ్యులతోటి అదేవిధంగా స్వతంత్రులతోటి మాత్రం నారాయణపేట, ఆదిలాబాద్, అదేవిధంగా బైంసా వచ్చేసి బైంసాలో కూడా అక్కడ ఎంఐఎం చాలా రోజుల నుంచి కూడా చాలా సంవత్సరాల కూడా ఎంఐఎం మున్సిపాలిటీని కైవసం చేసుకుంటున్న తరుణంలో మాని ఈసారి మాత్రం బీజేపీ సొంతంగా 6 వార్డులను గెలవడం, అదేవిధంగా స్వతంత్రులు మొత్తం కూడా 9 మంది గెలవడం, ఒక స్వతంత్రులు అదేవిధంగా బీజేపీ ఈ రెండు కలగలుపుకొని అక్కడ ఉన్న స్థానిక ఎంపీ ఓటు ఎక్సాఫీస్ ఓటుగా నమోదు చేసుకోవడం, దీంతో పాటు కూడా బైంసాను దక్కించుకోవాలనే ఒక ప్రయత్నం కూడా నారాయణపేట, ఆదిలాబాద్, బైంసా, అదేవిధంగా రాయకల్, మెట్పల్లి ఈ వీటిని మాత్రం బీజేపీ స్వతంత్రులతో ఎక్సాఫీస్తో యొక్క మున్సిపాలిటీని కైవసం చేసుకోవాలనే ఒక రాజకీయ హోంలో అయితే ఒక క్యాంపు రాజకీయాల నుంచి కూడా కార్పొరేట్లను తీసుకురావడం, ఇదంతా కూడా బీజేపీ ఈ వీటి మీద ఆశలు పెట్టుకోవడం. మరి కింగిమేత్ర పాటలున్నటువంటి 3 మున్సిపాలిటీలు ఏవైతున్నాయో మరి దాంట్లో ఏ విధంగా కింగిమేత్ర పాత్ర బీజేపీ ఫలిస్తుంది, ఏ విధంగా అనేది కూడా బీజేపీ ఒక అంచనాకు అయితే వచ్చింది. ముఖ్యంగా కూడా బీజేపీ ఆశలు మాత్రం ఈ యొక్క కరీంనగర్ కార్పొరేషన్ కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కరీంనగర్ కార్పొరేషన్లో మాత్రం అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం అదేవిధంగా స్వతంత్రులంతా కూడా నిన్నటి వరకు వచ్చినటువంటి వార్తలు చూసినట్లయితే అక్కడ మొత్తం కూడా బీజేపీని అడ్డుకోవాలి కాబట్టి బీజేపీ ఏ తర కౌన్సిలర్లు కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బీజేపీ మేయర్ కాకుండా అడ్డుకోవాలని ఏదైతే ఒక ప్రయత్నంలో భాగంగా ఏదైతే జరిగిందో అదంతా కూడా రాత్రి వరకు ఒకవైపు అయితే తెల్లారిన తర్వాత మాత్రం బీజేపీ యొక్క మేయర్ పీఠంకి అనుగుణంగా కూడా కార్పొరేటర్ల క్యాంపు నుంచి తరలించిన తరుణంలో మరి బీఆర్ఎస్ యొక్క ఉదయం నుంచి మాత్రం మేము ఓటింగ్కి దూరంగా ఉంటున్నామనే ఒక సంకేతం అయితే యొక్క బీఆర్ఎస్ నుంచి రావడం, మరి దీంతో కూడా కరీంనగర్ కార్పొరేషన్ అనేది ఒక ఉత్కంఠభరితంగా సాగుతుందని కూడా ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం అక్కడ అన్ని పార్టీల కార్పొరేటర్లు మాత్రం ఒక ప్రమాణ స్వీకారంలో కొనసాగుతుంది. అయితే మనకున్న సమాచారం మాత్రం కరీంనగర్ కార్పొరేషన్లో మాత్రం ఖచ్చితంగా బీజేపీ తన మేయర్ అభ్యర్థులను ఏదైతే కొలగాని శ్రీనివాస్ను అదేవిధంగా డిప్యూటీ మేయర్గా కూడా గత మాజీ మేయర్ అయినటువంటి సునీల్ రావును కూడా ఇప్పటికే ప్రకటించడం, బీజేపీ మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క మేయర్ పీఠాన్ని గెలవాలని, మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవాలని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ పట్టుబట్టడం, మరి అదే కోణంలో కూడా బీజేపీని అడ్డుకోవాలని ఒక కోణంతో కూడా కాంగ్రెస్, ఎంఐఎం అదేవిధంగా స్వతంత్రులతోటి కాంగ్రెస్ కూడా అంతే కోణంలో కూడా కాంగ్రెస్ కూడా కౌంటర్ రాజకీయాలు కూడా అక్కడ కరీంనగర్లో యొక్క దిగడం, దీంతో కూడా బీజేపీ యొక్క కార్పొరేషన్ కూడా అడ్డుకునే ప్రయత్నంలో కూడా మరి కాంగ్రెస్ కూటమికి మరి బీఆర్ఎస్ బయట నుంచి మద్దతు ఇస్తుందా లేదంటే ఓటింగ్కు మేము దూరంగా ఉంటామని ఏదైతే సంకేతం ఇచ్చిందో మరి ఓటింగ్కి పాల్గొంటుందా లేదని కూడా కాసేపట్లో వెలువడే అవకాశం ఉంది. ఒకవేళ బీఆర్ఎస్ కనుక యొక్క ఓటింగ్కు దూరం అయితే బీజేపీకి యొక్క మేయర్ పీఠం గెలవడానికి మాత్రం ఒక సునాయాసమైనటువంటి మార్గంగా కూడా కొన్ని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడతా ఉన్నారు. బీఆర్ఎస్ మాత్రం ఓటింగ్కి దూరంగా ఉన్నట్లయితే ఖచ్చితంగా అక్కడ స్వతంత్రులు అదేవిధంగా ఎంఐఎం, కాంగ్రెస్ యొక్క మేయర్ ఎన్నికల్లో మాత్రం పాల్గొంటే ఖచ్చితంగా యొక్క బండి సంజయ్ ఏదైతే ప్రయత్నం ఉందో గట్టి ప్రయత్నం మాత్రం తన యొక్క కరీంనగర్ కార్పొరేషన్ మీద కాషాయ జెండా ఎగిరేయాలనే బండి సంజయ్ యొక్క కళ మాత్రం నెరవేరే అవకాశం మాత్రం దగ్గరలోనే ఉన్నట్టు కూడా ప్రస్తుత రాజకీయ పరిణామాల క్రమంలో అయితే మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మరి యొక్క కాంగ్రెస్ మరి యొక్క స్వతంత్రుల ఎంఐఎం తోటి మరి కరీంనగర్ కార్పొరేషన్లో ఖచ్చితంగా బీజేపీని అడ్డుకుంటుందా లేదంటే మరి బీఆర్ఎస్ తటస్థ ఓటు ఎటు ఉంటుంది, అంటే ఓటు వేస్తారా వేయరా, ఒకవేళ వేస్తే ఎవరికి వేస్తారు, ఏకపోతే మరి బీజేపీ మేయర్ పీఠం కైవసం చేసుకుంటే మరి కాంగ్రెస్ యాక్షన్ ఏంటి, అంటే ఒకవేళ ఇలాంటి పరిణామ క్రమంలో మరి యొక్క కరీంనగర్ కార్పొరేషన్ మేయర్ ఎన్నిక, డిప్యూటీ మేయర్ ఎన్నిక అనేది ఈ రోజు జరుగుతుందా జరగదా అనేది ఒక ఉత్కంఠ అయితే నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా అయితే బీజేపీ మాత్రం కరీంనగర్ కార్పొరేషన్ ఒకటి, అదేవిధంగా ఈ యొక్క నారాయణపేట, ఆదిలాబాద్, బైంసా, అదేవిధంగా మెట్పల్లి, రాయకల్ ఈ వీటిని మాత్రం ఖచ్చితంగా కైవసం చేసుకోవాలనే ఒక లక్ష్యంతో అయితే బీజేపీ గంపెడ ఆశలతో అయితే ప్రస్తుతానికి అయితే ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉంది. మరి కాసేపట్లో అయితే ఈ యొక్క ఓటింగ్ ఏదైతే ఉందో ఆ ఓటింగ్ జరిగే క్రమంలో మరి యొక్క స్వతంత్రులు బీజేపీకి అనుకున్న చోట్ల యొక్క మద్దతు ఇస్తున్నారా లేదా, అదేవిధంగా ఈ యొక్క అమ్నగల్లో మాత్రం బీజేపీ 6 వార్డులను గెలవడం, అదేవిధంగా కాంగ్రెస్ 1 వార్డు, అదేవిధంగా ఎక్సాపీసీ 1, ఎంపీ ఎక్సాపీ మొత్తం 3, కాంగ్రెస్ 6, బీజేపీ 6 మొత్తం కలిపి 9 కాబట్టి ఖచ్చితంగా అక్కడ బీఆర్ఎస్ను అడ్డుకునే ప్రయత్నంలో అక్కడ స్థానిక నాయకత్వం మాత్రం ఈ యొక్క కాంగ్రెస్ను ఏకైతే చైర్మన్ ఇచ్చి డిప్యూటీ చైర్మన్గా కూడా బీజేపీ తీసుకోవాలనే ఒక వార్త అయితే ప్రచారం జరుగుతూ ఉంది. మరి ఇది ఎంతవరకు నిజం మరి అనేది కూడా ఒక కొద్దిసేపట్లో మరి అయితే క్లారిటీ స్పష్టత రానిది ఉంది. అయితే కానీ బీజేపీ మాత్రం ఒక 3 రోజుల కింద జరిగినటువంటి రాష్ట్ర అధ్యక్షుల యొక్క ప్రెస్ మీట్లో మాత్రం బీజేపీ ఎవరికి కూడా ప్రత్యక్షంగా ఏ పార్టీకి కూడా మద్దతు ఇవ్వదు, అవసరమైన చోట మాత్రం ఏ పార్టీ రాజకీయ పార్టీని మాత్రం మద్దతు తీసుకోదు. కానీ స్థానిక అవసరాల దృష్ట్యా స్థానిక నేతలు మరి ఏదైతే జరుగుతున్నటువంటి రాజకీయ సమీకరణలో మళ్ళీ రాజకీయ
స్థానికంగా కూడా నేతలు మాత్రం ఈ విధంగా పొత్తు పెట్టుకోవడం, మరి బీజేపీ అధిష్టానం ఈ యొక్క అమనగల్ అదేవిధంగా బెల్లంపల్లి ఒకవేళ బీజేపీ కాంగ్రెస్కు మద్దతు ఇచ్చిందని వాస్తవం అయితే మరి బీజేపీ అధిష్టానం దీన్ని వచ్చే జిహెచ్ఎంసీ ఎన్నికల దృష్ట్యా మరి దీన్ని ఏ విధంగా రాజకీయంగా కూడా దాన్ని ఎదుర్కోబోతా ఉంది. ఒకవేళ స్థానిక నాయకులు యొక్క కాంగ్రెస్తో కాంగ్రెస్కు మద్దతు ఇచ్చినట్లయితే మరి అది రాష్ట్ర నాయకత్వానికి దృష్టికి వెళ్ళి ఆ మద్దతు ఇచ్చారా, లేదంటే రాష్ట్ర నాయకత్వానికి సమాచారం లేకుండా మాత్రమే స్థానిక అవసరాల దృష్ట్యా మద్దతు ఇచ్చారనేది ఒక స్పష్టత అయితే రావాల్సి ఉంది. మరి ఒకవేళ అదే వాస్తవం అయితే బీజేపీ అధిష్టానం రాష్ట్ర నాయకత్వం మాత్రం మరి కాంగ్రెస్కు మద్దతు ఇవ్వడం మాత్రం దీన్ని ఏ విధంగా తీసుకుంటుంది, మరి వచ్చే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మాత్రం ఎందుకంటే కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి, ఈ రెండు కూడా రాజకీయంగా జాతీయ పార్టీలు కాబట్టి రెండింటి మధ్య కూడా తీవ్రమైన పోటీ ఉంటుంది. మరి ఈ తరుణంలో ఈ యొక్క రెండు మున్సిపాలిటీల్లో మాత్రం కాంగ్రెస్కు బీజేపీ మద్దతు అనేది కూడా కొంతవరకు అయితే రాజకీయ వర్గాల్లో మాత్రం విస్మయానికి గురి చేసిందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఒక బీఆర్ఎస్ మాత్రం కొన్ని చోట్ల అంటే నిన్నటి వరకు కరీంనగర్ కార్పొరేషన్లో మాత్రం కాంగ్రెస్కు బీఆర్ఎస్ మద్దతు ఇస్తుందని ఒక ప్రచారం జరిగింది. కానీ ఈ రోజు ఉదయం మాత్రం రాజకీయాలు మొత్తం తలకిందులని కూడా చెప్పుకోవచ్చు. రాజకీయ ఈ యొక్క బీఆర్ఎస్ మాత్రం తటస్థంగా ఉండడంతో మరి ఈ యొక్క రెండు కార్పొరేషన్లో బీజేపీ కాంగ్రెస్ మద్దతు ఏమనేది కూడా ఇది ఒక రాజకీయంగా కూడా బీజేపీకి కొంతవరకు అయితే కూడా అంటే దాన్ని రాజకీయంగా కూడా ప్రచారం చేసుకోవడానికి కానీ రాజకీయం నుంచి వచ్చే బీఆర్ఎస్ నుంచి వచ్చే కౌంటర్లు మాత్రం ఎదిరి తిప్పికొట్టే మాత్రం కొంతవరకు అయితే పార్టీకి ఇబ్బందిగా మారే అవకాశం అయితే లేకపోయినా కూడా కొంతవరకు అయితే సమాచారం అందుతుంది. రైట్ గోవింద్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.